శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. నీలాతుంగస్తనగిరి తటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధం సంశృతి సదసిదమధ్యాపయంతి శ్రోచిష్టాయాం చదిని గళితం వ్యాబలాత్కృత్య భృంగే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయ. ఇవాళ 22వ పాశ్రం. அங்கல்மான்னால தசர்மான பங்கமாய் வந்து நின்னு பல் கட்டிக்கீழே சங்கமிருப்பார் போர் வந்து தலப்பைலோம் கிங்கினிவார் செய்த தாமரை பூ போலே செங்கன் சிரிக்கிறியேதே எம்மேலே விரியாவோ திங்கள் ஆதித்தன் இருந்தார் போர் அங்கனிரண்டுன் கொங்கண மேல் நெக்கதிலே எங்கள் மேல் சாப்பும் இடந்தேரோ రెంబావాయ్. ఈ పాసురన గోపికలు కృష్ణ భగవాన్ సన్నిధిలో తమ అననిహారత్వము శేషత్వము మనవి చేసుకుంటున్నారన్నమాట. భక్తులెల్లరూ తమ దురభిమానముని వీడి నీ పర్యంకమునందు కుప్పలు కుప్పలుగా ఎట్లా చేరి ఉన్నారో మేము కూడా నీ సన్నిధికి చేరి ఉన్నాము. శ్రీకృష్ణ భగవాన్ని అందరూ ఒక్కొక్క రకముగా ఆయన వైభవముని అనుభవిస్తూ ఉంటారనమాట. అంటే రామచంద్రుని వానరులు సముద్ర దగ్గర ఆయన నిల్చున్న దీన్ని అనుభవించారు. అట్లాగే విశ్వామిత్రుడు ఆయన పడుకున్న రీతిని చూసి అనుభవించారన్నమాట. అట్లా అప్పుడే పాడారు కౌసల్య సుప్రజ రామ అని. అట్లాగే ఈయన పడుకున్న వైభవమును సందర్శించిన కౌసల్య ఎంత పుణ్యం చేసుకున్నది కదా అని అన్నమాట. అట్లాగే మేము కూడా నీ సన్నిధికి వచ్చి నువ్వు నిదుర వచ్చేటట్లు చూసేట్లు మేము అనుగ్రహించు మాకు. నువ్వు ఎట్లా లేవాలంటే ఏంటంటే కలువపూలు నెమ్మదిగా వికసించినట్లు, అది కాకుండా నీ కన్నులు మువ్వలోని గజ్జ కనిపిస్తూ కొంచెంగా తెరిచినట్లు నెమ్మదిగా నీ కళ్ళు తెరిచి మమ్మల్ని మీ కరుణతో కటాక్షించిన ఎడల మేము మా పాపాలన్నీ హరించి నీ సన్నిధికి చేరుకుంటాము. ఆండా తిరువడుగులే శరణం.